అందరికీ హాయ్. సో ఏమైందంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అదే ఇదేంటి కషాయం తాగాను కొంచెం సెట్ అయిందని. కానీ అదే కాదు, 2 days తర్వాత మళ్ళీ ఒంట్లో బాగాలేదు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం మెడిసిన్స్ అంతా వాడిన తర్వాత ఆల్మోస్ట్ 3-4 days వాడాను కోర్స్ లాగా. సో అదే టైం తీసుకుంది. సో అది తగ్గిపోయింది. ఏమైందంటే గొంతు బాగా తాగిన తర్వాత జలుబు వచ్చేసింది. గొంతు కూడా అంటే కొంచెం నొప్పిగా ఉండింది అనమాట. ఇప్పుడు కొంచెం అలానే ఉంది. అంటే జలుబు అది ఓకే, కానీ కొంచెం దగ్గు లైట్గా ఉంది. ఇది కూడా తగ్గిపోద్ది 2-3 రోజుల్లో. సో అది అది అందుకని కొంచెం వీడియోస్ ఏం చేయలేదు అనమాట. ఎందుకంటే ల్యాప్టాప్ చూస్తున్న, స్క్రీన్ చూస్తుంటే కూడా కళ్ళు కూడా కొంచెం బాగా స్ట్రెయిన్ అయినాయి ఫస్ట్ డే. అదే నేను వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ రోజు. సో ఇప్పుడు టైం అరౌండ్ 1:10 అవుతుంది. ఏదైనా ఫుడ్ కుక్ చేసుకోవాలి. ఫుడ్ ఏమనుకుంటున్నానంటే వాళ్ళ మష్రూమ్స్ కర్రీ వండుతాం అనుకుంటున్నాను. ఇక్కడ చెప్తాను ఎలా చేయాలని, ట్రై చేయండి. ఇది మా మమ్మీ చెప్పింది రెసిపీ. నాకు ఈజీ, ఏం లేదు. మష్రూమ్స్ అంటే చాలు, మిగిలిన అన్ని జనరల్గా ఇంట్లోనే ఉంటాయి. సో చూపిస్తాం మీకు. ఏం లేదు, ఇందులో ఆయిల్ వేస్తున్నాం. ఇది సౌండ్ వచ్చింది, ఇండక్షన్ స్టవ్ కాబట్టి ఇది ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి కొద్దిగా సౌండ్ వచ్చింది. కానీ నేను ఎడిటింగ్లో మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేయడానికి చూద్దాం దాన్ని బట్టి. సో మష్రూమ్స్ ఏమైనాయి అంటే తీసుకొచ్చి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది తీసుకొచ్చి నిన్న పెట్టాను, కానీ ఫ్రిడ్జ్లో రాళ్ళలాగా అయిపోయినాయి గట్టిగా. ముందు ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అంటే అవి ఫ్రై అవుతూ ఉంటాయి. అలా మష్రూమ్స్ కట్ చేసుకోవడం. మష్రూమ్స్ ఏంటంటే కట్ చేసుకోవడానికి టైం పడుతుంది, అది చిన్నగా కొయ్యాలంటే. ఇప్పుడు అల్లం ఎర్రగడ్డ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, మష్రూమ్స్ కోసుకున్నాం కదా, ఇది వేసేయడం అంతే. మార్నింగ్ తర్వాత ఇలా కోసి వేసుకున్నాం కదా, ఇంట్లో సాల్ట్, పసుపు అంతే వేసిన తర్వాత కలిపేసి ఇప్పుడు మూత పెట్టాలి. ఇది అయ్యేలోపు మనం టమాటాలు కోసుకుంటాం. టమాటాస్ కోసేసాను. మష్రూమ్స్ అది ఉడికిన తర్వాత ఈ అందులో వేసేయాలి. ఇప్పుడు టమాటా, టొమాటోస్ ఏదైనా అదే, ఇది వాటర్ కూడా పోదాం. మళ్ళీ మూత పెట్టాలి, ఎందుకంటే టమాటాలు మగ్గాలి. మష్రూమ్స్ ఉడికినాయి కాబట్టి నెక్స్ట్ టైం అదే టమాటాస్ కారం అండ్ ధనియాల పొడి, మళ్ళీ కలపడం. టమాటాలు మెత్తగా కొత్తిమీర వేస్తాం. ఇదే అన్నమాట మష్రూమ్ కర్రీ. అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసి, కారం కొంచెం తక్కువ వేసాను, అందుకే కలర్ కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది మష్రూమ్స్. కానీ టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. బాగుంటుంది నాకు తెలిసి. వండింది తిని చెప్తా. బాగానే ఉంటుంది అఫ్కోర్స్. బాగుంది, బట్ ఉప్పు కొంచెం తక్కువైంది అంతే. కానీ పర్లేదు, తినేయచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. సారీ ఇది సౌండ్, ఇది ఇక్కడ పక్కన ఈ సౌండ్ మనం ఏం చేయలేదు. నేను ఇది ఒకటి ఎడిట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి క్రీడ్ అని ఒక సినిమా అనమాట, బాక్సింగ్. దానికి కొంచెం రీఎడిట్ లాగా చేస్తున్నాను, అంటే కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట. అంటే ఈ సాఫ్ట్వేర్ నేను ఈ మధ్య కొత్తగా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో నేర్చుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఈ ఎడిట్ చేస్తున్నాను. ఇది మోస్ట్లీ ఒక 1 or 2 daysలో అయిపోతుంది. అయిపోయిన తర్వాత నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తానా, వేరే ఛానల్ ఏదైనా క్రియేట్ చేస్తానా తెలియదు. అంటే ఇలాంటివి అప్లోడ్ చేయడానికి మాత్రం
ఎందుకంటే ఇది నేను రెగ్యులర్గా ఏమి అంటే ఆన్ రెగ్యులర్ బేసిస్లో డైలీ ఏమి అప్లోడ్ చేయను. సో ఎప్పుడైనా కొన్ని ఇలాంటి ఏమైనా ఐడియాస్ వచ్చి చేస్తే అవి మాత్రమే అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఇదే ఛానల్ అప్లోడ్ చేస్తే గుడ్, కానీ ఒకవేళ నేను వేరే ఛానల్ అప్లోడ్ చేస్తే కనుక ఆ ఛానల్ లింక్ నేను అప్లోడ్ చేసిన తర్వాత మీకు డీటెయిల్గా చెప్తాను. అందులో చూడండి, ఇది ఇంతకుముందు వచ్చేసి నేను ఫిల్మోరా అనే సాఫ్ట్వేర్ వాడేవాడిని. నా పాత వీడియోస్ ఎడిట్ చేసిన దాంట్లో కైన్ మాస్టర్ను ఫిల్మోరా. బట్ అంటే అప్పుడు నా ల్యాప్టాప్లో ఈ సపోర్ట్ చేసేది కాదు ఈ సాఫ్ట్వేర్. ఇప్పుడు వచ్చేసి డవెన్సీ రిజాల్వ్ అని ఒకటి ఉంది. ఇది ఫ్రీ వర్షన్, స్టూడియో వర్షన్ కాదు, ఫ్రీ వర్షన్. సో ఇది ట్రై చేస్తున్నాను. అంటే కొన్ని మెథడ్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అంటే కొంచెం కలర్ గ్రేడింగ్స్లో కానీ, లేదంటే ఏదైనా కొంచెం మోషన్ గ్రాఫిక్స్ ఆ టైప్లో వాటిలో. ఫిల్మోరా మీద ఇది కొంచెం డిఫరెంట్. అంటే అక్కడ అన్ని ఫ్రీగా వాళ్ళు చేసి అన్నీ ఉంటే మనం అన్ని ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఎడిట్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే ప్రీసెట్స్ ఎక్కువ, అంటే నార్మల్ బేసిక్ ప్రీసెట్స్ ఉన్నాయి కానీ ఫిల్మోరాలో ఉన్నట్టు ఎక్కువ ప్రీసెట్స్ ఏం లేవు అనమాట. అంటే బట్ ఎడిటింగ్ చేసేదానికి టూల్స్ అయ్యాయని సేమ్ అదే, కానీ మెయిన్ ఆ మోషన్ గ్రాఫిక్స్ ఒకటి, కలర్ గ్రేడింగ్ దాని గురించి మెయిన్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి అది నేర్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. బట్ మోస్ట్లీ ఒక 1 or 2 వీక్స్లో నేర్చుకోవడం అయితే నేర్చుకున్నాం, కానీ మనం ప్రాక్టీస్ చేస్తేనే అది ఇంకా మనకి ఫ్లోలో వస్తుంది అనమాట. అది ఇది అప్లోడ్ చేసిన తర్వాత నేను మీకు చెప్తాను, ఇన్ఫార్మ్ చేస్తాను. లేదా నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇది దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నా ఇన్స్టాగ్రామ్లో అక్కడ కూడా ఫాలో అవ్వండి, తెలుస్తుంది. ఇది మోస్ట్లీ అయిపోతుంది, కొంచెం ఫైనల్ టచెస్ ఉన్నాయంటే వాళ్ళ రేపట్లో న్యూ ఇయర్ లోపు అయిపోవడానికి ట్రై చేస్తున్నాను అవ్వడానికి, చూద్దాం. బట్ మీరేం చేస్తున్నారు? 31st నైట్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు న్యూ ఇయర్ నైట్? సో 31st నైట్ లాస్ట్ డే 2022. సో ప్లాన్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి. నాకు పెద్దగా ప్లాన్స్ ఏం లేవు, ఏదో అనుకున్నాను ఉంటే చిన్న ప్లాన్ లాంటిది. అంటే బయట ఏం లేదులే, కానీ ఇంట్లోనే బయట ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని సినిమా చూసుకుంటా, అంతే. పెద్ద ఏం లేదు నా ప్లాన్స్. ఎప్పుడు అంతే, అలానే అంతే. ఎక్కువ పార్టీస్ అట్లా నేను వెళ్ళేది లేదు కాబట్టి ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే బ్లెస్డ్ అండ్ బీ హ్యాపీ. Bye.